द्वैत भक्तृर्चितं सार विचारचारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న మనం 209వ శ్లోకం ఆనందమయ కోసం గురించి చెప్పుకునేది కొంచెం సుదీర్ఘంగా చెప్పుకోవడం జరిగింది కదా. ఈరోజు మనం 210 శ్లోకాన్ని కూడాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 210వ శ్లోకం. ఆనందమయ కోశస్య సుషుప్తౌ స్ఫూర్తిరుత్కటా స్వప్న జాగరయోరీషదిష్ట సందర్శనాదీనా. దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. ఆనందమయ కోశస్య, ఆనందమయ కోశానికి సుషుప్తో, సుషుప్తిలో, స్ఫూర్తి వ్యక్తీకరణము లేదా ప్రకాశము, ఉత్కట చాలా స్పష్టంగా బలంగా, స్వప్న జాగరయోహో స్వప్న జాగ్రత్త స్థితిలో, ఈషత్ కొద్దిగాను, ఇష్ట సందర్శన ఆదిన ఇష్టమైన వస్తువు, వ్యక్తి మొదలైన దర్శనం వాటి వల్ల జరుగుతుంది అంటూ ఇక్కడ చెప్పుకుంటున్నారు అనమాట. దీని భావార్థం ఏంటి? ఆనందమయ కోసం గాఢ నిద్రలో అత్యంత స్పష్టంగా వ్యక్తం అవుతుంది. జాగ్రత్త మరియు స్వప్న స్థితుల్లో మాత్రం ఇష్టమైన వస్తువులు లేదా వ్యక్తులు లభించినప్పుడు కొంతమేర మాత్రమే వ్యక్తం అవుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. 209వ శ్లోకంలో మనకి ఆనందమయ కోశాన్ని గురించి పరిచయం చేశారు ఆయన. ఇప్పుడు ఏం చెప్తున్నారు? బ్రహ్మానంద ప్రతిబింబంతో అది ప్రకాశిస్తుంది, ప్రియ మోద ప్రమోద అనే రూపసుఖాలు అనుభవింపచేస్తుంది అది అంటూ చెప్తూ, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆనందమయ కోసము ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యక్తం అవుతుంది అన్నదానికి సమాధానం చెప్తున్నారు అనమాట. గాఢ నిద్రలో ఎందుకు ఎక్కువ ఆనందం? ప్రతి మనిషి నిద్ర లేచిన తర్వాత అంటాను, ఈరోజు చాలా బాగా నిద్రపోయాను నేను అంటూ, హాయిగా నిద్రపోయాను. ఈ అనుభవం అందరికీ ఉంటుంది. ఇక్కడ ఆచార్యుల వారు అడుగుతున్నారు, ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటూ. సుషుప్తిలో ఏముండదు కదా మరి. గాఢ నిద్రలో శరీర బోధ ఉండదు, మనకి ప్రపంచం ఉండదు, డబ్బు లేదు, బంధువు లేదు, మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అయినా హాయిగా అనిపిస్తుంది మనకి. అదే ఆనందం. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అద్వైత బోధ మనకి దీన్ని నిరూపిస్తుంది. సుఖం వస్తువుల వల్ల రాదయ్యా, ఎందుకంటే గాఢ నిద్రలో ఏం వస్తువులున్నాయి నీ దగ్గర, అయినా కానీ నువ్వు సుఖంగా పడుకున్నావు కదా, అందువల్ల సుఖం మన స్వరూపానికి దగ్గరగానే ఉంది అంటున్నారు. ఈ ఆనందమయ కోసం గాఢ నిద్రలో అంటే సుషుప్తిలో మనస్సు లీనమైపోతుంది, బుద్ధి లీనమైపోతుంది, కోరికలు పనిచేయవు. అందువల్ల ఇది స్పష్టంగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? ఇది కూడా ఇంకో కోసమే, అంటే ఇది కూడా ఆత్మ కాదు. దాన్ని ఎలా నిరూపిస్తారో మనం చూద్దాం. జాగ్రత్తలో ఎందుకు తక్కువ అది అంటే, జాగ్రత్త అవస్థలో మనకి కోరికలు, ఆందోళనలు, భయాలు, ఆశలు ఇవన్నీ మనసు నిండా కనబడతాయి. అందువల్ల ఆనందమయ కోసం కొద్దిగా మాత్రమే వ్యక్తం అవుతుంటుంది. ఇష్ట సందర్శనాదిన అన్నారు. ఎలాంటి సమయాల్లో మనకి అది వ్యక్తం అవుతుంటుందంటేట, మీకు ఇష్టమైన వ్యక్తి కలిసినప్పుడు, లేదా ఎంతో కాలంగా కోరుకుంటున్న వస్తువు లభించినప్పుడు,
మనకి అనుకోకుండానే సుఖం సంతోషం కలుగుతుంటుంది. ఈ వస్తువు వల్ల ఆనందం వచ్చింది. కానీ శంకరాచార్యులు వారు ఏం చెప్తారు, కోరిక కొద్దిసేపు నిశ్శబ్దం అవుతుంది అంతే, మనసు ప్రశాంతం అవుతుంది, అప్పుడు ఆత్మానంద ప్రతిబింబం మీకు వ్యక్తం అవుతూ ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. నిజమైన సుఖం ఆత్మలోనే ఉంది అంటూ భగవద్గీత మనకి చెప్పుకొస్తుంది. అత్యున్నత సుఖం ఆత్మస్వరూపంలోనే. ఆపూర్యమాన అచల ప్రతిష్టం అంటారు. కోరికల ప్రవాహం మధ్య కూడా స్థిరంగా ఉండే శాంతి ఆత్మస్వరూపంలోనే ఉంటుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. మనకి తైత్తిరేయంలో ఆనందవల్లిలో ఈ ప్రియము, మోదము, ప్రమోదము అన్న వాటి గురించి వివరిస్తారు. అక్కడే ఆనందమయ కోసం గురించి కూడా మనకి విశదీకరించి ఉంటుందన్నమాట. తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోదో ఉత్తరః పక్షః ఆనంద ఆత్మ బ్రహ్మపృచ్ఛం ప్రతిష్ఠ. ప్రియం, ఇష్టమైన వస్తువు కనిపించినప్పుడు కలిగిన సంతోషాన్ని ప్రియము అంటాము. మోదము అంటే ఆ వస్తువు మనకి లభించినప్పుడు ఎక్కువ ఆనందం కలగడం. ప్రమోదము అంటే ఆ ఇష్టమైన వస్తువుని అనుభవిస్తున్నప్పుడు కలిగే పరిపూర్ణ సంతోషం. ఆనంద, వీటన్నిటికీ మూలమైన అంతర్గత సుఖస్వరూపం అన్నమాట అది. ఇక్కడ చివరికి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్నారు. ఈ ఆనందమయ కోశానికి ఆధారం ఆ బ్రహ్మే అంటున్నారనమాట. అంటే ఇక్కడ వివరణ ఏంటి, తైత్తిరేయ ఉపనిషత్తు పంచకోశాలని క్రమంగా వివరిస్తుంది మనకి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. ఈ ఆనందమయ కోసం ప్రధానంగా సుషుప్తిలో స్పష్టంగా అనుభవం పొందుతామను. దాన్ని నిద్రలేచిన తర్వాత సుఖమహస్వాప్సం నాకించిత్ అవిదిశం అంటాం అనమాట. అంటే నేను సుఖంగా నిద్రపోయాను, ఏమీ తెలియదు అనే అనుభవం దీనికి ప్రమాణం. అయితే మనకి ఈ ప్రియ, మోద, ప్రమోదాకి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఒక చిన్న ఉదాహరణనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా కాలం చూడని ప్రియమైన వ్యక్తి వస్తున్నాడని విన్నప్పుడు ప్రియమని, అతను నిజంగా వచ్చాడని చూసినప్పుడు మోదము, అతనితో కలిసి సమయాన్ని గడిపినప్పుడు ప్రమోదము అవుతాయి. ఈ 3 స్థాయిల ఆనందాలకు ఆధారమైన మూల స్వరూపమే ఆనందమయ కోసం. శంకరాచార్యులు వారు ఎలా చెప్తున్నారంటే, ఈ ఆనందమయ కోసం కూడా ఒక కోసమే, అది ఒక ఆవరణే, అది మాత్రం పరబ్రహ్మ కాదు. ఇది బ్రహ్మానందానికి ప్రతిబింబ రూపమైన అనుభవం. సుషుప్తిలో అజ్ఞానం ఉన్నప్పటికీ దుఃఖం లేకపోవడం వల్ల ఆనందానుభవం మిగులుతుంది మనకి. అయితే ఈ ఆనందాన్ని ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం మాత్రం కోశాతీతమైన ఆత్మ అంటూ చివరిగా అందుకే మనకి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పి ఆనందమయ కోశానికి ఆధారమే బ్రహ్మ అని సూచిస్తుంది అనమాట. అయితే మాండుక్యం మనకి ఏం చెప్తోంది అంటే, ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్సు సుషుప్తం తమంటారు. అంటే ఇక్కడ సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హ్యానందభుక్ చేతోముఖ ప్రజ్ఞానస్తృతీయ పాద అంటుంటారు. అంటే ఏంటంటే సుషుప్త స్థాన అన్నారు, గాఢ నిద్రలో ఉన్నవాడు. ఏకీభూత, అన్ని భేద జ్ఞానాలకి లీనమై ఒకటిగా ఉన్న స్థితి అనమాట అది. ప్రజ్ఞాన ఘన, జ్ఞానస్వరూపుడు. ఆనందమయ, ఆనందంతో నిండి ఉన్నాడు. ఆనందభుక్, ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు. ప్రాజ్ఞ, సుషుప్తి స్థితిలోని జీవుడు. ప్రజ్ఞాన గణ అంటే ఏంటంటే ఇక్కడ దట్టమైనది, అఖండమైనది, మధ్యలో ఎలాంటి భేదాలు లేనటువంటిది. ఉదాహరణగా మనం ఉప్పు ముద్దను తీసుకుంటే అదంతా ఉప్పుగానే ఉంటుంది, మంచు గడ్డను తీసుకుంటే అదంతా నీరే. అలాగే సుషుప్తిలో జాగ్రత్తలో ఉండే విషయ జ్ఞానం లేదు మనకి, స్వప్నంలో ఉండే కల్పిత జ్ఞానము లేదు, నేను ఇది అది అనే భేదాలు ఏవీ లేవు. అందువల్ల ఆ సమయంలో చైతన్యం భేదరహితంగా ఉండి ఒక ఘన రూపంలో ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. ఇక్కడ ప్రజ్ఞాన ఘన ఏవ అని మాండుక్యం మనకు చెప్తోంది అనమాట. ప్రత్యేక జ్ఞానవృత్తులు లేని కారణంగా చైతన్యం ఒక ఘనరాశిలా కనిపిస్తుందండి. సుషుప్తిలో మనం చూడడం లేదు, వెండడం లేదు, ఆలోచించడం లేదు, కానీ చైతన్యం పూర్తిగా అక్కడ నశించిపోలేదు. అందుకే నిద్ర లేచిన తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను, ఏమీ తెలియలేదు నాకు అంటారు. ఈ జ్ఞాపకం సుషుప్తిలో సాక్షిగా చైతన్యం ఉందని సూచిస్తుంది కదా మనకి. అంటే ఏదో ఒకటి మనం ఇలా నిద్రపోగలిగాము అన్నది చెప్తోంది అంటే ఏదో ఒకటి చూస్తున్నది ఉంది అని కదా, అదే చైతన్యం అనమాట. తైత్తిరీయోపనిషత్తులోని ఆనందమయ కోశంతో సంబంధం చెప్పుకుంటే మనకి ఇక్కడ ఆనందమయ కోశంలో సుషుప్తిలో అత్యంత స్పష్టంగా ప్రకాశిస్తుంది అనమాట. మాండూక్యోపనిషత్తు ఏం చెప్తోంది అంటే సుషుప్తిలో జీవుడు ప్రజ్ఞాన ఘనుడే,
ఆనందమయుడవుతాడు. ఈ రెండు ఒకే అనుభవాన్ని రెండు వేరు వేరు కోణాల నుండి వివరిస్తున్నట్టుగా అవుతుంది మనకి. అయితే ఇది పరబ్రహ్మ అంటే కాదు. అద్వైత సిద్ధాంతం ప్రకారము ఇది కాదనమాట. ఎందుకంటే సుషుప్తిలో అజ్ఞానం ఇంకా ఉంది. అందువల్లే లేచిన తర్వాత మళ్ళీ జాగ్రత్త స్వప్నాలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రాజ్ఞుడు అంటే ఈ సుషుప్తి జీవుడు ఇంకా కారణ శరీరంతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. నా జాగ్రత్త, నా స్వప్న, నా సుషుప్తి అనే స్థితిని అధిగమించింది పరమాత్మ స్థితి. ఈ రకంగా మనం మనోమయ కోసము పనిచేయడం లేదు, విజ్ఞానమయ కోసము పనిచేయడం లేదు, ఆనందమయ కోసము ప్రధానంగా వ్యక్తం అవుతోంది అంతే. వేద జ్ఞానాలన్నీ లీనమైన చైతన్య ప్రజ్ఞాన ఘనలాగా అనుభవం అవుతోంది మాత్రమే అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ద్వైత ప్రపంచం ఏది ఉండదు, అందువల్ల ఆనందం ఎక్కువగా ఉంటుంది. భరతుడు శ్రీరాముణ్ణి దర్శించినప్పుడు పొందిన ఆనందం సాధారణ సుఖం కాదది. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు కోరికల నుండి విముక్తయి రామస్వరూపంలో లీనమైపోతుందన్నమాట. అంత అద్భుతమైన ఆనందం ఆయన పొందగలిగాడు భరతుడు. భాగవతంలో కృష్ణుడికి చెంతలో ఉన్న గోపికలు కూడాను ఈ ఆత్మానందాన్నే ప్రతిబింబింపజేశారు మనకి. ఆచార్యుల వారు ప్రపంచంలో ప్రతి మనిషి నిద్రని ఇష్టపడతాడు, సుఖాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే సుషుప్తిలో అతను తెలియకుండానే తన స్వరూపానికి దగ్గరగా చేరుకుంటాడు కాబట్టి. అందుకే నిద్ర తర్వాత హాయిగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంటూ తేల్చేశారు. మనం ఇప్పుడు మాత్రం ఈ వస్తువు దొరికితే ఆనందం, ఆ వస్తువు దొరికితే ఆనందం, ఇది తింటే ఆనందం, అది తింటే ఆనందం అంటూ చిన్న చిన్న వాటికే ఆనందాన్ని అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది. సుఖం వస్తువుల్లో ఉండదు, నిజమైన అంతరంగ స్వరూప ప్రతిబింబంలోనే ఉంటుంది అంటున్నారు శంకరుల వారు. నిద్రలో నాకు ఏ వస్తువు లేదు, అయినా సుఖం ఎందుకు అనిపిస్తుంది మరి? ఈ విచారణే ఆత్మ విచారణకి తీసుకువెళ్తుంది అన్నమాట. ఆనందమయ కోసం సుషుప్తిలో బలంగా వ్యక్తం అవుతుంది, జాగ్రత్తలో కొద్దిగా వ్యక్తం అవుతుంది, ఇష్ట వస్తు లాభ సమయంలో స్పష్టమవుతుంది. కానీ ఇది ఇంకా కోశ రూపంలోనే ఉంది, పరమాత్మ ఇంకా కాలేదు అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ తర్వాత శ్లోకంలో కూడాను మనకి ఇంకా వివరించి చెప్తారనమాట. మనిషి వెతుకుతున్న సుఖం ఎప్పుడూ బయట ఉండదర్రా. గాఢ నిద్రలో వస్తువులు లేకుండా సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా, మరి ఏ వస్తువు నీ తోటిపాటు అక్కడ లేదు కదా. సుఖం యొక్క మూలము ఆత్మస్వరూపమే. ఈ అవస్థ ఒక్కటే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. దీనికి కూడా వెనకాల ఉన్నది ఆ సచ్చితానంద బ్రహ్మస్వరూపమే అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చిన్మయానంద స్వామి వారు ఈ విషయాన్ని ఏ విధంగా వివరిస్తారో ఒకసారి చూద్దాం. కలలు లేకుండా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఆనందమయ కోశంలో ఉంటాము. ఆ స్థితిలో అది పూర్తిగా వ్యక్తం అవుతుంది. నాకేమీ తెలియదు అనేది ఈ కోశంలో మనందరము అనుభవించే స్థితి అంటున్నారు. సుషుప్తికి చెందిన అనుభవం ఇదొక్కటే మనకి. మనం మామూలుగా చూసే వస్తువులు, ఉద్రేకాలు, ఆలోచనలు ఏవి ఇప్పుడు కనిపించవు. కాబట్టి ఈ వస్తువులు లేకపోవడం, పూర్తిగా అజ్ఞానంలో ఉండడం ఈ కోశం యొక్క లక్షణం అని చెప్పచ్చు. అదేవిధంగా అవిద్యామయ స్థితిది. గాఢ నిద్రలో మనం వస్తువులు కాదు, సత్యాన్ని కూడా చూడడం. ఈ రెండూ తెలియని స్థితి నిద్ర. కేవల అగ్రహణమే ఈ స్థితి. గాఢ నిద్రలో ఈ స్థితి పూర్తిగా వ్యక్త రూపంలో ఉంటుందన్నమాట. జాగ్రత్త స్వప్నాల్లో మాత్రం మనకిష్టమైన సంఘటనల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది, పరిమితంగా వ్యక్తం అవుతూ ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది. మనలోని వాసనలకు అనుగుణంగా మన శరీరాలకు ప్రియమైన వస్తువులు లభించినప్పుడు మనస్సులోని అలజడి తాత్కాలికంగా తగ్గుతుంది. అటువంటి సమయంలో ఆనందం రేఖామాత్రంగా మనకి గోచరిస్తుంది. అయితే ఇది ఆనందమయ కోసపు అతి చిన్న మెరుపు మాత్రమే అంటున్నారు ఇక్కడ స్వామీజీ వారు. ఈ ఆనందం మన చుట్టూ ఉన్న వస్తువు మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే విషయానందం అని అంటారు. విషయాలతో ముడిపడి ఇంద్రియాలను అనుభవించే ఆనందం ఇది. అనంతానంద సాగరమైనటువంటి ఆత్మలోని అతి చిన్న బిందువుతోటి ఇది సమానం అంటూ చెప్పేశారు ఇక్కడ స్వామీజీ వారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्म
ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.